ప్రియ దేవుని పిల్ల, చాలా ప్రాముఖ్యమైన 1000 కోట్ల సందేశం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చూడండి, మన ప్రభువుకి, మన దేవునికి, మన తండ్రికి, మన రక్షకుడికి ఏది ప్రీతికరమైనదో పరీక్షించి తెలుసుకోవాలంట. డైరెక్ట్ గా తెలియదంట, అది పరీక్షిస్తే తప్ప. ఇప్పుడు మామూలుగా సడన్ గా, అమ్మా మీ ఆయనకి ఏమిష్టం అని ఎవరన్నా అడిగానుకో, మా ఆయనకా అండి, మా ఆయనకి ఏ రంగు ఇష్టం అనండి కనుక్కొని చెప్తానండి. అదేంటమ్మా 10 ఏళ్ళైంది పెళ్ళి, ఎప్పుడు పరీక్షించలేదండి, ఎప్పుడు అడగలేదండి, ఎప్పుడు తెలుసుకోలేదండి. బాగా తెలుసుకున్నప్పుడు, ఇష్టపడినప్పుడు వేరుగా ఉంటుంది, అన్నీ తెలుస్తాయి. ఏదో పెళ్ళి అయింది, ఓ పని అయిపోయింది ఏదో అన్నట్టు ఉంటే తెలియదు. దేవుళ్ళో కూడా లోతైన భక్తి చేస్తే, దేవుణ్ణి మనసును అర్థం చేసుకుంటే అప్పుడు మాత్రమే కొన్ని తెలుసుకోగలం. దేవుణ్ణి అవసరాలకు వాడుకొని ఏటీఎం కార్డు లాగా వాడుకునే వాళ్ళకి ఎప్పటికీ దేవుడు మనసు తెలియదు, దేవుడు బయలుపరచడానికి కూడా ఇష్టపడరు. తన యందు భయభక్తులు గల వారికి మాత్రమే దేవుడు తన మర్మాలు బయలుపరుస్తారు. ఇక్కడ చూడండి, ప్రభువుకి ఏది ప్రీతికరమో, చాలా నాకు ఇష్టమైన పదం ఇది, ఏది ప్రీతికరమో దానిని పరీక్షించి తెలుసుకొని అలాగున జీవించండి. నేనేమంటానంటే, 2 స్నేహితులుంటే, ఒక కోటీశ్వరుడు, ఒక పేదవాడు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. బాగా కోట్లు ఉన్నవాడు, బాగా పేదవాడు కాలేజీలో పరిచయం అయ్యారు. 2 వ్యక్తిత్వాలు నచ్చినాయి, 2 బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అందరూ, ఏరా కోటీశ్వరుడు పేదోడు కలిశారేంట్రా, కొత్తగా వింతగా ఉంది, అది మా ఇష్టం, మాకు నచ్చింది, మా 2 మనసులు కలిసినాయి అని 2 అబ్బాయిలు హ్యాపీగా చట్టా బెట్టా వేసుకుని ఆడుకుంటూ ఉంటే, ఒకరోజు కోటీశ్వరుడు ఫోన్ చేసి పేదవాడుతో అన్నాడు, అరే 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 ఏమనుకోద్దురా, ఈ ఒక్కరోజు నా కోసం కాలేజీకి వెళ్ళి నేను ఇచ్చిన లెటర్ కొంచెం ఇచ్చేరా, రోజు నేను ఇవాళ రాలేకపోతున్నాను, మా ఇంటికి వస్తావా, కొంచెం గంట జర్నీ, ఏమనుకోద్దు. నీ రుణం తీర్చుకోలేనురా, నీ ప్రేమకి నువ్వు నాకు ఖర్చు పెడుతున్న ఖర్చుకి ఏదైనా చేయగలరా, ప్రాణం ఇచ్చేస్తానురా, కనీసం ఒక లెటర్ అవ్వలేనా, అది నా భాగ్యం రా, నువ్వు నాకు చూపిస్తున్న ప్రేమకి. నేనేమంటానంటే, మనుషులు చూపించే అత్యధికమైన ప్రేమకి, గౌరవానికి మనం తిరిగి ఏదో చెయ్యాలి, ఏదో ఇవ్వాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళ ముఖంలో ఆనందాన్ని ఎతకాలని కోరుకుంటాం మంచి వ్యక్తులైతే. మరి దేవుడు మనల్ని అన్ని కోణాల్లో ప్రేమిస్తూ సంతోషపెడుతూ మన స్థితి మార్చి మన జీవితానికి అర్థం చెప్పి మనకింత హై పొజిషన్, దేవుని బిడ్డగా ఉండే ధన్యత ఈ భూమి మీద ఇచ్చినప్పుడు ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నావా? అలా ఆలోచిస్తున్నావా? నా దేవునికి నేను ఏదైనా ఇచ్చి సంతోషపెట్టాలి, నా దేవుణ్ణి ఏదైనా చేసి సంతోషపెట్టాలి, ఆయన ముఖంలో చిరునవ్వు చూడాలి అనే ఫీలింగ్ నీలో ఎప్పుడైనా వచ్చిందా? లేక ఏటీఎంను వాడినట్టు, యూజ్ అండ్ త్రో పెన్నును వాడినట్టు దేవుణ్ణి వాడేస్తున్నావా? ఆలోచించండి. ఇక్కడ పౌలు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువుకి ఏది ప్రీతికరమో అది తెలుసుకోండి, అది పరీక్షించి మరీ తెలుసుకోండి. మామూలుగా అర్థం కాదు, అంత ఈజీగా దేవుడు కనబడరు కాబట్టి, ఆయన మీతో మాట్లాడరు కాబట్టి అంత ఈజీగా కాదు. వాక్యాన్ని చదువుతూ, బైబిల్లో ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన నువ్వు చేసి, బైబిల్లో గనక బాగా మర్మాలు తెలుసుకొని, అహో దేవుడికి ఇదంటే ఇష్టం అన్నమాట, ఓహో దేవునికి ఇది ఇష్టం ఉండదన్నమాట, పరీక్షించి తెలుసుకొని అది చెయ్యి. అప్పుడు నీ యందు ఆయన ఇష్టపడతారు, నీ యొక్క భక్తి ఆయనకి ఇష్టంగా ఉంటది. నేను ఒక వచనం చూపిస్తాను, చాలా ఇష్టమైన వచనం, ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమి మరలా శపించెను. చూడండి ఒకసారి చిన్న సీను. బలిపీఠం కట్టే అలవాటు ఆ కాలంలో ఉంది. బలిపీఠం కట్టాడు, పవిత్రమైన పశువుల్ని పక్షుల్ని వధించి ఆ కార్యక్రమం చేసి, ప్రభువా అని ఇక్కడి నుంచి భూమి మీద నుంచి ఇలా పరలోకం వైపు చూశాడు. ఇప్పుడు చూడండి, పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మహాదేవుడు, ఏకైక దేవుడు భూమి మీద నుంచి వెళ్ళిందంట. ఆ ధూపం పరలోకానికి చేరిందంట. ఆహా, మనం చూడండి, ఎప్పుడైనా హోటల్స్ కానీ లేకపోతే మంచి మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు మంచి సువాసన వచ్చిందనుకో ఎలా పిలుస్తాం? ఎంత బాగుందిరా. చూడండి, ఇక్కడ దేవుడు అంట
ఇంపైన సువాసన. ఈ నోవహు యొక్క బలిపీఠం ద్వారా ఆ బలి దేవునికి ఎలా చేరిందంట? భూలోకంలో వేస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకానికి వెళ్ళింది. పరలోకంలో ఉన్న దేవుని సింహాసనం దగ్గరికి, అబ్బా ఏంటైడు ఎంతగా నన్ను సంతోషపెడతాడు. దేవుడికి ఏది ప్రీతికరమో నోవహుకు తెలుసు. నోవహు దేవుని మనసును ఎరిగినవాడు, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో తెలుసుకున్నవాడు. కాబట్టి నోవహు యొక్క బలిపీఠం, ప్రార్థన, ఆ యొక్క కార్యక్రమం దేవునికి ఆహా ఇంపైన సువాసనగా ప్రీతికరంగా అనిపించిందంట. ఎప్పుడైతే దేవుడు ఇంపైన సువాసనగా ఫీల్ అయ్యారో వెంటనే దేవుడికి ఆనందం కలిగింది. ఆనందం కలంగా ఒకటి ఇచ్చేశారు వాగ్దానం, అరే నోవహు ఇంకా జీవితంలో ఇలా చేయనురా, ఇంకా భూమిని ఇలాగా జలప్రలయం రాదురా. వెంటనే ఆయన ఎప్పుడైతే మహాదేవుడు పరవశించిపోతారో, ఆయన ఎప్పుడైతే ఆనందంతో నాట్యమాడతారో, ఆయన ఎప్పుడైతే ప్రీతికరమైనవి అనుభవిస్తారో, ఆయన పిల్లలమైన మన ద్వారా ఆయన ఎమ్మటే ఒక వాగ్దానాన్ని ఇస్తారు. మనల్ని ఆశీర్వదించడానికి, గొప్ప చేయడానికి ఇష్టపడతారు. గుర్తుపెట్టుకోండి, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మన ప్రార్థన, మన భక్తి, మన ఒప్పుకోలు, మన పరిచర్య ఇవన్నీ దేవునికి ప్రీతికరంగా ఉంటున్నాయా లేదా? సేవకులారా, సేవకుల పిల్లలారా, విశ్వాసులారా, పరిచారకులారా అందరూ దయచేసి వినాల్సిందిగా, గమనించాల్సిందిగా, పట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాం. మంచి సందేశం ఇది. ఇప్పుడు మనం నిత్యము చేసే మన ప్రార్థన అయినా, మన భక్తి అయినా, మన ఆరాధన అయినా, మన ఒప్పుకోలైనా మన దేవుణ్ణి సంతోష పెడుతున్నాయా? మన దేవునికి ఇంపైన సువాసనగా ఉంటున్నాయా, లేక కంపు కొడుతున్నాయా? చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంపైన సువాసనగా ఉంటున్నాయా, లేక చిచిచి కంపు కొడుతున్నాయా, ఎక్కడి నుంచి పోదాం? ఎలా ఉంది మన భక్తి? ఎలా ఉంది మన ప్రార్థన? ఎలా ఉంది మన ఆరాధన? ఎలా ఉంది మన పరిచర్య? వీటన్నిటిలో దేవుని చేత ప్రేరేపించబడి ఒక టాపిక్ మాత్రమే చెప్తా. మన పాపపు ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవ్యంలో తొలి మెట్టు, మొట్టమొదటి అడుగు ఒప్పుకోలు, పాపక్షమాపణ. మన పాపపు ఒప్పుకోలు దేవునికి ప్రీతికరంగా ఉంటుందా, లేక దేవునికి అసహ్యంగా ఉంటుందా? ఈరోజు చూద్దాం వాక్యపు వెలుగులో. మన పాపపు ఒప్పుకోలు, నువ్వు ఒప్పుకుంటున్నావు, నేను ఒప్పుకుంటున్నాను, మన మినిస్ట్రీ మెంబర్లు ఒప్పుకుంటున్నారు, బయట వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు దేవుని మహాకృపను బట్టి. అయితే మన ఒప్పుకోలు ఎలా ఉంది? మన ఒప్పుకోలను బట్టి దేవుడికి సంతోషం వస్తుందా, దేవునికి దుఃఖం వస్తుందా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ చాలా విలువైన మర్మాలు దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రపంచానికి కావాల్సిన సందేశం ఇది. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అంతట ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవరివని అతనిని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడలేక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీయూ చూడలేకపోయాను. ఒకే ఒక వ్యక్తిని చూపిస్తాను. ఇతను ఒప్పుకోలు ఎలా ఉంది, మన ఒప్పుకోలు ఎలా ఉంది? ఇతను ఒప్పుకోలు చూస్తూ మన ఒప్పుకోల్ని పరీక్షించుకుందాం నాతో సహా. వాక్యాన్ని చూపిస్తాను, నేను సొంత పెత్తనాలు చేయను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ముందుకెళ్తే అప్పుడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ఇక్కడ బాగానే ఉంది కదా. ప్రభువా, నీవెవడవి అతను అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ ఏం చేయాలో నేను చెప్తాను. ఇక్కడ వరకు బాగానే ఉందా? ఇప్పుడు చూద్దాం 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకుని బలపడెను. పౌలు బాప్తిసం పొందాడు. బాప్తిసం తర్వాత ఏం చేస్తున్నాడు? 19వ వచనం.
పిమ్మట అతడు ఆ, దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. ఆ, వెంటనే సమాజ మందిరములలో ఉమ్, యేసయ్యే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ఉమ్, వినిన వారందరూ విభ్రాంతి నొంది, ఉమ్, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా? ఉమ్, వారిని బంధించి ఉమ్. ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకునేది. జరిగిందేంటి? దేవుడి చేత పట్టబడ్డాడు. ప్రేమస్వరూపైన దేవుడు క్షమాభిక్ష పెట్టి సౌల్ని అతని దగ్గరికి అననీయాన్ని పంపించి సత్యాన్ని నేర్పించి బయటికి పంపించారు. ఇప్పుడు బయటికి వెళ్ళి మొదలుపెట్టాడు సువార్త ప్రకటించడం. కానీ సమాజం ఏమంటుంది? అమ్మ ఈట్రా, అరే సంఘాల్ని నాశనం చేసినోడు. చూడండి ఆ పదాలు. ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా? నాశనం చేసిన వాడు ఇతడే కదా, చెడగొట్టింది ఈడేనా, ప్రార్థనా పరులను చంపేసింది ఈడేనా అంటున్నప్పుడు పౌలు చేనే బతుకు చేయడని చెప్పనా హెబావు, ఇంకా ఒప్పుకోవడం లేవు ఏం లేవు అన్నాడా? అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. వారు అతన్ని చంపవలెనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. వారిని చంపేద్దాం అనుకున్నారంట అయ్యగారిని. రాత్రి మగల్లో ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు ప్రయత్నం చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాటలాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. సహోదరులారా తండ్రులారా ప్రసంగం మొదలు పెట్టాడు. ఎవరు? పౌలు. అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? చిన్న వయసు వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు అందరూ ఉన్నారా? ఏం ప్రసంగం చేస్తున్నాడు చూద్దాం ఒకసారి. నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగెను, నేను కిలికియాలోని తాసులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. చూడండి, దేవుని గురించి ఆసక్తి ఉందిరా. నేను ఏ యూనివర్సిటీలో చదివానో తెలుసా? గమ్మలీయుల యూనివర్సిటీలో చదివాను. నేను ధర్మశాస్త్రం బాగా చదివాను. నేను అది ఇది మంచిగా తనకున్న ఆధిక్యతలని చెప్తున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉందా? దేవుని యందు నాకు ఆసక్తి ఉంది, ఆసక్తి కలిగి ఇక్కడ వరకు బానే ఉంది. ఆ తర్వాత ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. చాలు. ఇప్పుడు చూడండి, కొంతకాలం అయిపోయింది. 9వ అధ్యాయంలో అతను పట్టబడ్డట్టు చూసాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం? 22వ అధ్యాయానికి వెళ్ళిపోయాం. 9వ అధ్యాయంలోనే అనేక చోట్లకి వెళ్ళిపోయి సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు చాలా కాలం అయిపోయిన తర్వాత ఈ సన్నివేశంలో సహోదరులారా, తండ్రులారా, నేనెవరినో తెలుసా? మంచి రోమా పౌరుణ్ణి. నేనెవరినో తెలుసా? గమలీల యూనివర్సిటీలో చదువుకున్నా. నేనెవరినో తెలుసా? దేవుని యందు ఆసక్తి కలిగిన వాడిని అని ఆగల మీలాగా అని అక్కడ ఆగిపోయి ఉంటే అది మీలాగా అయ్యేవాడు. కానీ పౌలు ప్రత్యేకం కాబట్టి ఆ తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఈ మార్గంలో పురుషుల్ని స్త్రీలని బంధించి చెరసాల్లో వేయించుచు మరణము వరకు హింసించి తిని. ప్రియ దేవుని పిల్లరా, పాపాన్ని క్లారిటీగా ఒప్పుకోవాలి. పాపాన్ని ఉన్నదున్నట్లు ఒప్పుకోవాలి. నువ్వు ఎవరిని బాధ పెట్టావో, ఎంతమందిని బాధ పెట్టావో, ఎక్కడ బాధ పెట్టావో, ఎలా బాధ పెట్టావో చెప్పాలి. మీ ఒప్పుకోలుంటది. ఒక దైవజనుడిగా నాకే నచ్చదు, ఒక దైవజనుడిగా నాకే చిరాకు చేస్తూ ఉంటది. ఇంకా దేవుడికి ప్రీతికరంగా ఎలా ఉంటది? ఎలా చెప్తారు? అమ్మా నాన్న బాధ పెట్టావా? అప్పుడప్పుడు బాధ పెట్టుంటాను. నీ ఒప్పుకోలు మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తాడు దేవుడు. తల్లిదండ్రులు బాధ పెట్టామని అడిగితే ఎలా చెప్పాలో తెలుసా? గుండెలు బాదుకుంటూ నాకు అన్నం పెట్టి నన్ను పెంచి పోషించిన నా తల్లిదండ్రులు చేడుపుకి నేను కారణమయ్యానన్నయ్య.
వాళ్ళు రోడ్డు మీద పడిపోవడానికి నేనే కారణం. వాళ్ళ పరువు తీసేశాను నేను. వాళ్ళు తల ఎత్తుకోకుండా నేనే. నాలాంటి కొడుకు పుట్టకూడదన్నయ్యా. అదండి ఒప్పుకోలు. అక్కడ ఏమంటున్నాడు? ఈ మార్గములో మనుషుల్ని అంటున్నాడా? ఈ మార్గంలో అందరిని ఏడిపించాను, నేను పాపం చేశాను ప్రభు అంటున్నాడా? మార్గం, ఏ మార్గంలో చెప్తున్నాడు? పురుషుల్ని స్త్రీలని వేరువేరుగా చెప్తున్నాడు. హింసించానని చెప్తున్నాడు. ఎప్పటి వరకు హింసించాడో చెప్తున్నాడు. ఏం క్లారిటీ అండి! ఏం ఒప్పుకోలండి బాబు! నీ ఒప్పుకోలు ఉంటది. ఓవరాల్గా నేను పాపిని. పని పాట లేకుండా దేవుడు మనకి బైబిల్ ఇచ్చారా? పని లేకుండా పౌలు గురించి రాయించారా మనకి? అదేం ఒప్పుకోవాలి. ఒక వ్యక్తిని ఎన్ని కోణాల్లో ఏడిపించావో, ఒక వ్యక్తిని ఎంతగా ఏడిపించావో, ఆ వ్యక్తిని వల్ల ఎంత ఏడ్చాడో, ఎంత నష్టపోయాడో అదంతా క్లారిటీగా నువ్వు గుర్తించి ఒప్పుకోవాలి కదా. అది కదా ఒప్పుకోలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మాట చూడండి ఎంత బాగుంది. ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. ఎంత విపులీకరంగా, ఎంత క్లారిటీగా చెప్తున్నాడండి ఒప్పుకోలు. ఎవరి ముందు? దేవుడు ముందు ఒప్పుకుంటున్నాడు అయ్యగారు. మనం కూడా అంతే కదా. మన రహస్య పాపాలన్నీ దేవుడు ముందు ఒప్పేసుకుంటాం. ఎందుకంటే దేవుడు మళ్ళీ అడగరగా మాట్లాడరుగా నీతో. ఎవరి ముందు ఒప్పుకుంటున్నాడు? ఫస్ట్ వచనం, సహోదరులారా, తండ్రులారా, మనుష్యులందరి ఎదుట, సహోదరుల ఎదుట, ఆడవాళ్ళ ఎదుట, మగవాళ్ళ ఎదుట, పెద్దల ఎదుట ఒప్పుకుంటున్నాడండి. నీ ఒప్పుకోలు అన్నయ్య. మూడో వ్యక్తి ఉంటే నువ్వు ఒప్పుకోను అన్నయ్య. మన ఇద్దరమే ఉండాలన్నయ్య. పాపం చేసినప్పుడు తెలియదా నీకు? పాపం చేస్తున్నప్పుడు నువ్వు దేవుడిని మనుషులు బాధ పెట్టినప్పుడు అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు చచ్చిపోతున్నావు ఎందుకు ఒప్పుకుంటానికి? నలుగురిలో ఒప్పుకోవాలంటే భయం. అమ్మో సిగ్గేస్తుంది అన్నయ్య, అమ్మో అహం అన్నయ్య. దేవుడి చేతిలో చచ్చిపోతావు. నీ పాపాన్ని నువ్వు అందరి ఎదుట ఒప్పుకోవాలి. నీ పాపాన్ని నువ్వు దేవుని ఎదుట ఒప్పుకోవాలి, సంఘం ఎదుట ఒప్పుకోవాలి, దైవజనుల ఎదుట ఒప్పుకోవాలి, తల్లిదండ్రుల ఎదుట ఒప్పుకోవాలి, అందరి ఎదుట ఒప్పుకోవాలి. అప్పుడే నీ ఒప్పుకోలు దేవునికి ప్రీతికరంగా ఉంటది. అపోస్తుల కార్యం 23:11. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. చూడండి, ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నారు? ఇతని వ్యక్తిత్వం నచ్చింది, ఇతను ఒప్పుకోలు నచ్చింది, అందుకే ముందుకెళ్తున్నారు జర్నీలో. దేవుడు కూడా నీ జర్నీలో దేవుడికి నువ్వు నచ్చితే నీతో పాటు జర్నీ చేస్తారు. నువ్వు ఎప్పుడైతే నచ్చలేదనుకో, పోరా కుక్క అంటారు దేవుడు. మోషే, నేను రానయ్యా, వీళ్ళతో నాకు విసుగుపోయాను, ఇంక నేను రాను, నేను నడిపించిన ఇశ్రాయేలు జనాంగ. అయ్యా 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 మోషే బతిమలాడుతున్నాడు, మీరు రాకపోతే ఎలాగయ్యా? ఈరోజు మనతో పాటు మన పరిచర్లో దేవుడు వస్తున్నారా లేదా అని ఆలోచించేవాడు ఎవడున్నాడు? సేవకులైనా, పరిచారకులైనా, సువార్థికులైనా దేవుడు నాతో పాటు వస్తున్నారా? నాతో పాటు పరిచర్యలో ఆయన కూడా ముందుంటున్నారా? నేను ఆయన వెనకుంటున్నానా అని పరీక్షించుకునే వాళ్ళు ఎవరున్నారు? చేశాము, అయిపోయింది, ఓ పని అయిపోయింది. ఇక్కడ చూడండి, దేవుడే పిలిచి ఆ రాత్రి ప్రభు దర్శనమందు, పౌలా నీ సాక్ష్యం సూపర్ అయ్యా, నువ్వు ఒప్పుకుంటున్నావు చూసావా అందరి ఎదుట, నన్ను గణపరుస్తున్నావు చూసావా, బాబ్బా, ఆహా ఇంపైన సువాసనగా ఉందయ్యా నీ ఒప్పుకోలు. ఓ పని చేస్తావా? చెప్పండి ప్రభా, మీకోసం ఏదైనా చేస్తాను. ఇప్పుడు యెరూషలేము చెప్పేసావు కదా, ఇప్పుడు ఏం చేయలేదు సార్? రోమాకి వెళ్ళాలి. అయ్యా మళ్ళీ రోమాలో చెప్పాలా? ఇది మళ్ళీ ఇప్పుడు యెరూషలేములో అయిపోయింది, మళ్ళీ రోమాకి వెళ్ళాలా ప్రభువా అన్నాడా? మీరు ఒక పాపాన్ని రెండోసారి మళ్ళీ ఒప్పుకోమంటే ఎన్నిసార్లు రా ఒప్పుకునేది? అరే పాపం రాది, ఎన్నిసార్లు ఒప్పుకోమంటావు? చెప్పండి దేవుడికి. దేవుడిని అనండి, ఒరే దేవుడా ఎన్నిసార్లు రా ఒప్పుకోవాల్సింది అనండి. దేవుడు నీ ఒప్పుకోలు నచ్చింది పౌలు, నువ్వు నన్ను సంతోషపెడుతున్నావు, నిజమైన పశ్చాత్తాపరుడు అయ్యా. కాబట్టి యెరూషలేములో నీ ఒప్పుకోల ద్వారా నేను ఆత్మకార్యం చేశాను, రోమాలో కూడా చేయబోతున్నాను నీ ఒప్పుకోల ద్వారా. అర్థమవుతుందా? రోమాలో కూడా వెళ్ళాలి నువ్వు, ఎక్కడికైనా వెళ్తా, ప్రపంచం అంతా తిరిగి నేను ఒప్పుకుంటా, నేను చేసింది చేసినట్టు ఒప్పుకుంటాను ప్రభువా, నాకేం భయం లేదు, నాకేం సిగ్గు లేదయ్యా, చంపేస్తారని చంపేనే, మీకోసం హతసాక్షి అవటం నా ధన్యత ప్రభువా, నా భాగ్యం అయ్యా. అది నిజమైన ఒప్పుకోలు. చూద్దాం 1 కొరింథీ 15:9. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడని అనబడుటకు యోగ్యుడను కాను. ఎంత గొప్ప మాట అండి. ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు, అభిషేకాలు పొందుకున్నాడు, వరాలు పొందుకున్నాడు, ఆధిక్యతలు పొందుకున్నాడు, అపోస్తలులతో పాటు చేరిపోయాడు. వెళ్ళి ఎవరితో చేరిపోయాడు? పేతురుతో, యోహాన్తో చేరిపోయాడండి. ఆదిమ సంఘంతో
పెద్ద పెద్ద అపోస్తులతో కలిసిపోయి చేస్తున్నాడు. ఇతను కూడా దేవుడు అపోస్తులుగా పిలిచారు, అది కూడా శిష్యులకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, నేను అపోస్తులందరిలో తక్కువ వాడిన నేను దేవుని సంఘమును హింసించినందున, హృదయం కదిలిపోతుందండి. దేవుని సంఘముని హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాదు నేను. బాబా ఏం ఒప్పుకోలు, ఏం తగ్గింపు, ఏం స్టేట్మెంట్లు అండి. నా హృదయం ఉప్పొంగిపోతుందండి. బాబా చూడండి ప్రియ దేవుని పిల్లారా, నీ స్థితి ఎలా ఉంది? దైవజనుడిగా 4 ఆత్మలు నీకు అప్పగించాను అనుకో, 10 మందిని కౌన్సిలింగ్ ఇమ్మన్నాను అనుకో, అయిపోయింది మొత్తం. నేనే మొత్తం నేనే అంటారే గాని వాళ్ళ దగ్గర నేను చెడిపోయిన దాన్ని, దయచేసి మీరు నన్ను చూడొద్దు, నా వైపు చూడొద్దు, దేవుడు ఉన్నారు పైన, దేవుడి తర్వాత దైవజనుడు ఉన్నాడు, వాళ్ళని చూడండి. ఎంతమంది చెప్తున్నారు ఈరోజు? నేనే మిమ్మల్ని కౌన్సిలింగ్ ఇచ్చి నడిపిస్తున్నాను. ప్రియ దేవుని పిల్లారా, అపోస్తులుడు తన ఆధిక్యతలు ఎన్నో ఉన్నాయి. కోటీశ్వరుడు కొడుకు, అన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కానీ అక్కడ ఏమంటున్నాడు తెలుసా, నేను రోమా పౌరుని అంటలా, పేతురు కంటే బాగా చదువుకున్నా నేనని చెప్పట్లేదు, యోహాని కంటే జ్ఞానం ఉందని చెప్పట్లేదు, చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి నీలాగా, కానీ అవేమీ చెప్పట్లా. నేను వీళ్ళందరిలో కల్లా అల్పుడను. ఏం ఒప్పుకోవాలండి బాబు? ఎందుకో కూడా చెప్తున్నాడు. ఎందుకో తెలుసా, నా హృదయంలో ఇంకా ఉండాలా ముద్రయే ఉంది నాకు, అది ఎప్పటికీ పోదో. దేవుని సంఘాన్ని హింసించాను. నేను దేవుని సంఘాన్ని హింసించిన అపోస్తుల్లో మూలంటానికే ఎక్కువ. నేను నా మొహానికి కనెక్ట్ చేసుకుంటున్నారా? మీ స్థితిని, మీ పాపాన్ని కనెక్ట్ చేసుకుంటున్నారా? మీరు ఒకప్పుడు చేసిన పెద్ద పెద్ద పాపాలను తీసుకొచ్చి దేవుడు మీకు కృప ద్వారా ఇచ్చిన స్థితిని కనెక్ట్ చేస్తూ దేవుడి దగ్గర, మనుషుల దగ్గర, సేవకుల దగ్గర చెప్తున్నారా? అబ్బే, గతాన్ని ఈజీగా మర్చిపోతారు మీరు. గతాన్ని ఊరికనే మర్చిపోతారు. 10 రోజుల కింద దాన్ని మర్చిపోయి ఈ రోజు దేవుడు నీకు ఏదైనా ఆధిక్యత ఇస్తే దాన్ని పట్టుకుని ఎలాడతావే తప్ప, అపోస్తుల్లాగా పాత పాపాలను ఇంకా గుర్తు చేసుకుంటూ మనసులో పెట్టుకొని అవి ఎప్పటికీ చెరిగిపోకూడదు, అవి మర్చిపోతే నేను చచ్చిపోతానన్న భయం నీలో ఉందా? పౌలు అంటున్నాడు, అపోస్తులందరిలో నేను అల్పుడను. ఎందుకు తెలుసా? దేవుని సంఘాన్ని నేను హింసించాను. ప్రియ దేవుని పిల్లరా, మీకు విషయం తెలుసా? అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే, పౌలు హింసించుచు బెదిరించుచు ఉన్నప్పుడు పౌలుకి ఆ విషయం తెలుసా, నిజమైన దేవుడి పిల్లలని, వీళ్ళు నా దేవుడికి ద్రోహం చేస్తున్నారేమో. యెహోవాయే దేవుడని నమ్మేవాడు, యెహోవాని తప్ప ఎవరిని అంగీకరించడో, చాలా నిష్ఠగల రోమీయుడు, నిష్ఠగల యూదుడు. అతనికి పిచ్చి ఏంటంటే దేవుడు పిచ్చి, దేవుని యందు ఆసక్తి. వీళ్ళందరూ నా దేవుడు సామ్రాజ్యం నాశనం చేస్తున్నారని అపార్థం చేసుకొని, అర్థం చేసుకోలేక తెలియక సంఘాన్ని హింసించాడండి. అదే మాట తర్వాత తిమోతిలో అంటాడు, తెలియక నేను అవిశ్వాసం వల్ల చేశాను కాబట్టి క్షమించబడ్డాను. కానీ ఇప్పుడు దాన్ని అలా చూస్తున్నాడా? అలా చెప్తున్నాడా? అమ్మో, నేను దేవుని సంఘాన్ని హింసించాను. అది చూసే విధానం చూడండి. పాప ఒప్పుకోల్లో నీ చూసే విధానం ఎలా ఉంది? అమ్మో, నేను దేవుని సేవకుడిని ఏడిపించాను ఎంతకాలం, అమ్మో దైవజనుణ్ణి ఏడిపించా నేను. అలా అనుకుంటున్నావా? మామూలు వ్యక్తులుగా చూస్తున్నావా? నువ్వు ఏడిపించిన వ్యక్తులు ఎంత గొప్ప వ్యక్తులో వాళ్ళు గొప్పగా చూసి ఒప్పుకుంటున్నావా? లేదా వాళ్ళు కూడా అలాంటి మనుషులే కదా? నీ ఒప్పుకోలు ఎలా ఉంది? పౌలు అంటున్నాడు, నేను దేవుని సంఘాన్ని తెలియక చేసినా తెలియచేసిన తప్పు తప్పే, నేను దేవుని సంఘాన్ని హింసించాను కాబట్టి నేను అర్హుని కాదు. నీ పాత పాపాలను బట్టి దేవుడిచ్చిన స్థితిని, దైవజనుడి ప్రేమతో ఇచ్చిన స్థితిని తగ్గించుకుంటున్నావా? లేక లేని అన్ని ఆర్భాటాలు చేసుకుని రెచ్చిపోయి పుచ్చిపోతున్నావా? పోతాం అనవసరంగా, సర్వనాశనం అయిపోతాం. ప్రియ దేవుని పిల్లలు, ఒక్క మాట చెప్పగలను, దైవజనుడిగా అనుభవపూర్వకంగా చెప్తున్నా, నీ మనసులో నువ్వు పాపాలన్నీ గుర్తుంటే, ఒకప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళ కిందటి పాపాలు కూడా నీ హృదయంలో గుర్తుంటే నువ్వు ఎప్పటికీ రెచ్చిపోవు తెలుసా? ఎప్పటికీ నేను అనే మాట నువ్వు అనవు. అలా అంటున్నావు అంటే నీ పాపాలను మర్చిపోయావు. ఎప్పుడైతే మర్చిపోతావో నువ్వు చచ్చిపోతావు దేవుని చేతి. ముందుకెళ్దాం. గలతీ 1:13. పూర్వమందు యూదా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు, నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గల వాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. చూడండి, గలతీ అనే సంఘానికి రాస్తున్నాడు. ఏమంటున్నాడు? పూర్వమందు యూదా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితం. ఎన్నిసార్లు ఒప్పుకుంటాడే? నాకు అర్థం పిచ్చిగాని పట్టిందా పౌలుకి? కొరింథీ సంఘాన్ని దగ్గర ఒప్పుకుంటాడు, గలతీ సంఘంలో ఒప్పుకుంటాడు, పెద్దలు ఎదురు ఒప్పుకుంటాడు, చిన్నల ఎదురు ఒప్పుకుంటాడు, రాజుల ఎదురు ఒప్పుకుంటాడు, అపోస్తుల దగ్గర ఒప్పుకుంటాడు. ఇంక ఇదే పని ఆ జీవితం అంతా. అన్నీ ఒకే రోజు ఒప్పేసుకున్నాడా?
ఒకే చోట ఒప్పుకున్నాడా? మీరు చచ్చిపోతున్నారు కదా, ఆల్రెడీ ఒకసారి ఒప్పుకున్నా కదన్నయ్య, మళ్ళీ ఎందుకని అడుగుతారు? ఆల్రెడీ మొన్న అయిపోయింది కదా. ఇప్పుడు దేవుడు ఎన్నిసార్లు చెప్పమంటున్నారు పౌల్ని? లెక్కనే ఎన్నిసార్లు చెప్పరా, నువ్వు చెప్తూనే ఉండాలిరా. నువ్వు చేసిన ఏమైనా చిన్న పనిరా? కొన్ని సంవత్సరాలు కొన్ని జీవితాలు నాశనం చేసి చంపిపారేసావు, అయ్యో నీకు చిన్నగా అనిపిస్తుందా? నువ్వు చెప్పాలి, ప్రతి చోట చెప్పాలి. అరే నువ్వు అలా చెప్పినప్పుడు వ్యతిరేకత వస్తుంది, అయినా చెప్పాలి. నువ్వు అలా సాక్ష్యం చెప్తున్నప్పుడు నీ పాపాన్ని ఒప్పుకుంటే అనేక హృదయాలు కదిలిపోతాయి. నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే అనేక మందికి విడుదల వచ్చేస్తుంది. ప్రసంగాలు కాదురా కావాల్సింది పౌలా, నీ ఒప్పుకోలు కావాలి ప్రపంచానికి. నీ ఒప్పుకుంటుంటే ప్రియ దేవుని పిల్లారా, సేవకులారా, మీ పొడి ప్రసంగాలు ఎవరికి అక్కర్లా. నీ పాపపు ఒప్పుకోలే ప్రజల్ని రక్షిస్తుంది, ప్రజల్ని మార్చేస్తుంది. ఒప్పుకుంటున్నప్పుడు వ్యతిరేకత వస్తుంది. నువ్వు ఒప్పుకుంటావంటే ఆత్మకార్యం జరిగి అనేక మంది రక్షించబడతారు, అనేక మంది మారు మనసు పొందుతారు, అనేక మంది వాళ్ళు కూడా పాపాలు ఒప్పుకుంటారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? వ్యతిరేకత వస్తుంది. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 2వ వచనం. పౌలు రప్పింపబడినప్పుడు తెరుతుల్లో అతని మీద నేరము మోపనారంభించి ఇట్లా నేను మహాఘనత వహించిన ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నాము. మీ వల్ల సంతోషంగా ఉన్నాం మేము రాజుగారు. ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుచున్నవనియు ఒప్పుకుని మేము సకల విధములను సకల స్థలములను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మేము క్లుప్తంగా చెప్పుకున్న దానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలనని వేడుకొనుచున్నాను. ఈ మనుష్యుడు పేడ వంటి వాడును. పౌల్ని చూపిస్తూ అంటమాట తెలుసా, రాజుగారికి అనేక మంది జనాంగం కలిసి ఈ మనుషుడు ఎవడో తెలుసా రాజుగారు? పేడ వంటి వాడయ్యా. భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడనై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతన్ని పట్టుకుంటుమి. తమరు విమర్శించిన చాలు చూడండి, ఒక్కసారి ఆలోచించండి ప్రియదేవుని పిల్లారా. మీ ఒప్పుకోలు ఎలా ఉంది? పౌలు ఒప్పుకోలు ఎలా ఉంది? పౌలు ఒప్పుకుంటుండగా దేవుడు ఆత్మకార్యం తెగ చేసేస్తున్నారు. ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఒప్పుకుంటున్నాడో ఒప్పుకొని నేను సంఘాన్ని హింసించి ఈరోజు మారాను, నా దేవుడు నన్ను మార్చారని మంచి సాక్ష్యం చెప్పిన చోటల్లా అనేక మంది రక్షించబడిపోతున్నారు. అది చూసిన శత్రువులు, అది చూసిన వ్యతిరేకస్తులు, ఈడెవడో తెలుసా? పీడలా అంటోడయ్యా, ఈడు దరిద్రమయ్యా, ఈడు దేశానికి పట్టిన చీడపురుగయ్యా, ఎన్ని వచ్చినా ఒప్పుకోవటం మాత్రం మానట్లేదు. నువ్వు చిన్న వ్యతిరేకత వస్తే ఒప్పుకోవడం మానేస్తావు, ఎవరైనా చిన్న మాట అంటే ఒప్పుకోవడం మానేస్తావు. నీ ఒప్పుకోలు కూడా పెద్ద ఒప్పుకోలు. మరి చూడండి ఒకసారి. ఇంకా అదే పని ప్రతిసారి వాక్యం చెప్పే ముందు, ప్రసంగం చేసే ముందు, ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు స్టార్టింగ్ నేను ఎవరిని తెలుసా? హింసకుడిని. నేను ఎవరిని తెలుసా? హానికరుని. చూద్దాం 1 తిమోతి 1:12. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఇలాంటివన్నీ వాల్ పేపర్లు చేసుకుని ఎదురుకుండా పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది రోజు చూసుకుంటాను. ఎందుకంటే దేవుడు తర్వాత మనకి పౌలు మాదిరిగా ఉన్నాడు. ఒకసారి చూడండి, పూర్వము, నిన్న కాదు మొన్న కాదు, పూర్వము 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా తన పాత 20 ఏళ్ల పాపాలు గుర్తు చేసుకుంటూ సంఘానికి రాస్తున్నాడండి బాబు. అది పత్రిక ఉండిపోద్ది, జీవితాంతం ఉంటుందని తెలుసు ఆయనకి. పత్రికలో రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? ఆత్మీయ కుమారుడికి రాస్తున్నాడండి. ఎవడైనా నెక్స్ట్ తరానికి చెప్తాడండి పాపాలు? ఎవరైనా మొత్తం గుర్తుండిపోయేలా ఎవరన్నా రాసి ఇస్తాడా కాగితం? ఆ పాపాలు ఇది కొన్ని గోడ మీద పెట్టి రాస్తారా? ఇంట్లో ఎవరన్నా శిలాపలకాలు చెక్కిస్తారా పాపాలు? మనోడు చూసారా? పూర్వము నేను హింసకుణ్ణి, దోషకుణ్ణి. మర్చిపోయా, పనికి మాలోడు అనుకుంటా పౌలు. మనలాగా ఒప్పుకోవడం రాదనుకుంటా. నేను పాపిని, నేను పాపకారం తినేవాడిని. మీరు అదే కదా సింపుల్ లైన్. నేను పాపం చేశానని వదిలేను, నన్ను అయిపోయింది. ఏం చేశాడో క్లారిటీ ఇస్తున్నాడు. నేను హింసకుణ్ణి, నేను దోషకుణ్ణి, నేను హానికరుణ్ణి. తన పరిచర్యకు నియమించి, అలాంటి నన్ను దేవుడు తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. నేనెప్పటికీ కృతజ్ఞత కలిగే ఉంటాను. ఎందుకో తెలుసా? నాలాంటోని ఎవడైనా పిలుస్తారా? నాలాంటి పాపిని, భ్రష్టుణ్ణి ఎవరైనా చేరదీస్తారా?
నాలాంటి వాడిని రాళ్లతో కొట్టి చంపేస్తారు, సమాధి ఎత్తారు సజీవులుగా. కానీ మన దేవుడు ఏంట్రా బాబు అని అందరికి ఏం రాస్తుండే తెలుసా? నాలాంటి చెడిపోయిన వాడిని కూడా పాపాలు కోట్ చేస్తూ, ఆయన్ని హెచ్చిస్తూ, తనను తాను తగ్గించుకుంటూ ఈ పరిచయకి నన్ను పిలిచినందుకు నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. అవసరమైతే నేను పాపాలు ఒప్పుకోవడం కాదు, నా ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేస్తా దేవుడి కోసం. ఒక చోట దేవుడు ఆత్మ కలిగిన దైవజనుడు వచ్చి, అయ్యా పౌలు వెళ్ళబోతున్నావు కదా పరిచయ నిమిత్తం, అక్కడికి వెళ్ళొద్దు, దేవుడు అక్కడ బంధకాలు ఉన్నాయని చూపిస్తున్నారు. ఏం పర్వాలా, బంధకాల కోసం కాదు, అవసరమైతే ప్రాణాలు ఇచ్చేయడానికి వెళ్ళిపోబోతున్నాను. ఎందుకు తెలుసా? నాలాంటి పాపి బ్రతకూడదు. ఎంత పాపం చేశాను మీకేం తెలుసురా? మీరు మర్చిపోయి ఉండొచ్చు, ఈరోజు నన్ను గౌరవిస్తున్నారు. నేను మర్చిపోలేదు. నా గుండెల్లో వేదన ఎప్పటికీ అలాగే ఉంది. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉందిరా బాబు. నేను హింసించానురా, ఆడవాళ్ళని ఏడిపించానురా. అరే నా వల్ల ఎంతమంది ఇంట్లో ఏడుపు తెలుసా? నా వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయో తెలుసా? ఎంతమంది చచ్చిపోయి నీకేం తెలుసా? నా గుండెల్లో ఇప్పటికీ నా పాపం ఉందా? రోజు ఎంతమంది గుర్తుంది? ఎంతమంది మీరు ఏ పాప స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని పిలిచారో అది గుర్తుందా? అది అనేక మందికి చెప్తున్నారా? గుర్తు చేసుకుంటున్నారా? దేవునికి ఇంపైన సువాసనగా మీ ఒప్పుకోలు ఉంటుందా, లేదా మీ ఒప్పుకోలు కంపు కొడుతుందా? చూసుకోండి. నీ ఒప్పుకోలు ఎలా ఉండాలి తెలుసా? దేవుడికి ప్రీతికరంగా ఉండాలి. నీకు నువ్వే ఒప్పేసుకుంటావు, నీకు నువ్వే అయిపోయింది అనుకుంటావు, నీకు నువ్వే సూపర్ అనుకుంటావు. సంవత్సరాలు దాటినా మనోడు పాప ఒప్పుకోలు ఆపట్లేదు. 32 సంవత్సరాలు దాదాపు సేవ చేశాడని వింటున్నాం. 30 ఏళ్ళు ఒప్పుకోలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడే గాని ప్రసంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదండి. నువ్వు ఏ పత్రికను చూడు, ఓవరాల్గా చూస్తే ఎక్కడ చూసినా 30 సంవత్సరాలు అనేక ప్రాంతాల్లో, అనేక చోట్ల, అనేక సార్లు క్లారిటీగా ఏం చేశాడో, ఎలా చేశాడో, దేవుణ్ణి ఎంత బాధ పెట్టాడో, మనుషుల్ని ఎంత బాధ పెట్టాడో క్లారిటీగా ఒప్పుకుంటున్న ఏకైక వ్యక్తి అపోస్తులైన పౌలు. అందుకనే ఎప్పుడైతే నోవహు యొక్క ప్రార్థన ఇంపైన సువాసనగా వెళ్ళి, ఆహా నేను ఇక ముందు నాశనం చేయను, ఎందుకంటే నీ ప్రార్థన, నీ యొక్క బలిపీఠం, నీ అర్పణ నాకు నచ్చింది. పౌలు యొక్క ఒప్పుకోలు దేవునికి ఇంపైన సువాసనగా మారి పౌలుని ప్రపంచానికి ఏది చెడ్డగా, రోల్ మోడల్గా, ఒక బ్యాడ్ వ్యక్తిగా, అరే ఇది ఎదవర, ఎలాంటి వాడు భూమి మీద ఉండకూడదు అలాంటి వ్యక్తిని ఎప్పుడైతే ఒప్పుకోలలో, హై రేంజ్ ఒప్పుకోలు, దేవునికి ఇష్టమైనట్లు ఒప్పుకున్నాడో అప్పుడు ప్రపంచానికి మంచి వ్యక్తిగా చూపించేశారు నా దేవుడు. నువ్వు శాపగ్రస్తుడుగా ఉన్నావా? ఆశీర్వాదంగా ప్రపంచానికి మారిపోవాలంటే నీ ఒప్పుకోలు, నీ ప్రార్థన కాదు, నీ యొక్క కానుక కాదు, నీ ఒప్పుకోలు చాలా బాగుండాలి. నీ ఒప్పుకోలు యథార్థంగా ఉండాలి. నీ ఒప్పుకోల్లో క్లారిటీ ఉండాలి. నీ ఒప్పుకోల్లో ఎక్కడ చేసావు, ఎలా చేసావు, ఎంతమందిని ఏడిపించావు, ఎంతమంది నీ వల్ల బాధపడ్డారో అంత క్లారిటీగా ఒప్పుకోవాలి. అది దేవునికి ప్రీతికరంగా ఉండాలి. నీ ఒప్పుకోలు దేవునికి ఇంపైన సువాసనగా వెళ్ళిపోయి నిన్ను ఒక వెలుగ్గా మార్చేయాలి నా దేవుడు. ప్రపంచానికి నీ ద్వారా ఒక మార్గాన్ని సరళం చేయాలనుకుంటున్నారండి. కానీ ఈరోజు ఎవరు ఒప్పుకుంటున్నారు? భయం. అమ్మో నేను ఒప్పుకుంటే ఏమైపోతానో, అమ్మో మరి మనలాంటి మనిషేగా పౌలు. ఆడవాళ్ళ ముందు ఒప్పుకోలేదా? మగవాళ్ళ ముందు ఒప్పుకోలేదా? చిన్నలు ఎదుట ఒప్పుకోలేదా? పెద్దలు ఎదుట ఒప్పుకోలేదా? రాజుగారు ఎదుట, విశ్వాసులు ఎదుట, సేవకులు ఎదుట, అన్యుల ఎదుట, అందరి ఎదుట అన్ని సమయాల్లో ఒప్పుకుంటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఎన్నిసార్లు చెప్పినా సరిగ్గా ఒప్పుకోండి, యథార్థంగా ఒప్పుకోండి, ఉన్నతున్నట్టు ఒప్పుకోండి, ఏం చేశారో ఒప్పుకోండి, ఎలా ఏడిపించారో, మీ వల్ల దేవునికి ఎంత బాధ కలిగిందో, మీ వల్ల మనుషులు ఎంత దుఃఖపడ్డారో అలా ఒప్పుకోండి అని ఎంత చెప్తున్నా ఈ మినిస్ట్రీ ప్రత్యేకతే ఒప్పుకోలు ప్లస్ పరిచర్య. కానీ ఈరోజు ఎంతమంది దీన్ని అంగీకరిస్తున్నారు? ఎంతమంది క్లారిటీగా ఒప్పుకుంటున్నారు? ఎంతమంది మళ్ళీ మళ్ళీ ఒప్పుకుంటా, అయ్యా నాకు ఛాన్స్ దొరికింది, నేను ఒప్పుకుంటా అని మళ్ళీ ఒప్పుకుంటా, మళ్ళీ నా దేవుడికి ఆహా ఇంపైన సువాసన పంపిస్తా నేను ఒప్పుకోవడానికి ఎవరు ఇష్టపడుతున్నారు? కప్పుకుంటానికి ఇష్టపడుతున్నారు. రెండోసారి మూడోసారి ఒకవేళ దైవజనుడికి ఎవరి దగ్గర ఒప్పుకోమంటే ఏటనే ఆ పద్దాక ఇదంతా గోల దరిద్రం. వాళ్ళ గురించే వాళ్ళు ఇప్పటికీ దేవుణ్ణి ఏడిపించినా, దైవజనుల్ని ఏడిపించినా ఇప్పటికీ అన్నయ్య 3 రోజుల నుంచి ఒప్పుకుంటున్నాను అన్నయ్య, ఇంకెంతకాలం ఒప్పుకోవాలన్నయ్య, అన్నయ్య ఒప్పుకుంటుంటే తేడా వచ్చేస్తుంది అన్నయ్య, కొంతమంది అన్నయ్య ఒప్పుకుంటే బాగా బలహీనం అయిపోతున్నాను అన్నయ్య. ఆహా మరి దేవుణ్ణి నీ వల్ల బలహీనుడిగా మార్చినప్పుడు, నీ పాపం వల్ల దైవజనులను ఏడిపించినప్పుడు, తల్లిదండ్రులు రోడ్డు మీద పడేసినప్పుడు అప్పుడు తెలియదా బాధ? ఇప్పటికీ కొంతమంది పనికి మాలలో అంటారు, ఇప్పటికీ వాళ్ళ గురించే అనే ఒప్పుకుంటే తేడా వచ్చేస్తుంది అనే ఒప్పుకుంటుంటే అని ఇంకెంతకాలం ఒప్పుకోవాలన్నయ్య? చచ్చేంత వరకు ఒప్పుకోవాలి. ఒక మనిషి ఒక పాపాన్ని ఎంతకాలం ఒప్పుకోవాలి? చూడండి ఒకసారి బైబిల్ ఏం చెప్తుంది? పాత నిబంధన మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం.
వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగు చేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా? ఏమిస్తే నా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిద్ది? నా పిల్లల్ని బలిచేస్తే సరిపోద్దా? నా ఆస్తి ఇచ్చేస్తే సరిపోద్దా? ఏం చేసినా సరిపోదు అని గ్రహిస్తున్నాడు పౌలు. ఏం చేసినా, ఎంత పరిచర్య చేసినా, అన్ని పెంటతో సమానంగా ఎంచుకుని ఏమి చేసినా నా పాపానికి ప్రాయశ్చిత్తం రాదు. ఒకవేళ ఆయన మంచి మనసుతో క్షమించవచ్చు, మనుషులను క్షమించేయచ్చు, కానీ నేను మర్చిపోను నా పాపాన్ని. నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే ఉంటా. నన్ను నేను తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చిస్తూనే ఉంటా. భయంకరమైన పాపాత్ములు, మర్డర్లు చేసిన వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాత జీవితాన్ని మర్చిపోయి, పాత పాపాలు మర్చిపోయి, ఏమీ చెయ్యని నీతిమంతుల్లాగా ఎదుటోళ్ళని ఏడిపిస్తూ, ఏదో పరిశుద్ధులుగా పుట్టినట్టు, పరిశుద్ధులుగా పెరిగినట్లు ఎదుటోళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ, అది ఒక భక్తేనా? అది ఒక పరిచర్యేనా? అది ఒక క్రైస్తవ్యమేనా అని అడుగుతాను దైవజనులుగా. ఎంతమంది ఎవరి కాళ్ళు వాళ్ళే సర్టిఫికేట్లు ఇచ్చేసుకోవడం. 30 రోజుల నుంచి ఒప్పుకుంటున్నానన్నయ్యా, నీకేం తెలుసు, నాలాగా ఎంతకాలం ఎవడో ఒప్పుకోడు. ఆహా, పౌలుని దాటి వెళ్ళగలవా? అంటే నువ్వు పౌలుని దాటిపోయావు, అయితే నీ బైబిల్లో ఇంకో యాడ్ చేయాలి నిన్ను. పౌలు ఎన్ని చోట్ల ఒప్పుకున్నాడు, ఎంత గొప్పోడు, ఎంత గొప్ప ఆధిక్యతలు ఉన్నాడు, అన్ని పక్కన పెట్టి ఒప్పుకొని ప్రపంచానికి మాదిరిగా ఉన్నాడు. నువ్వు నేను ఎప్పటికీ పౌలులాగా ఒప్పుకోలేము, దావీదులాగా ఒప్పుకోలేము. దావీదు ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు పరుపు తేలేలాగా పాపాన్ని ఒప్పుకున్నాడట. మరి ఎందుకు నీకు అహంకారం? పాపం ఒప్పుకోల్లో కూడా గర్వం ఎందుకు? పాపం ఒప్పుకోల్లో కూడా నేను కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఈ దరిద్రమైన స్వభావాలు ఎలా పనిచేస్తాయండి? అవి ఇంపైన సువాసనగా ఉండవు. చెత్త కంపు కొట్టే అసహ్యమైన సువాసనగా దేవుడికి వెళ్ళిపోద్ది. చీని బతుకు చెడ, ఇంత పాపం చేసి కూడా ఎలా రెచ్చిపోతావురా? పనికి మాలిందని, చెడిపోయిందనా? ఇంత దరిద్రమైన బతుకు ఆడదానికి బ్రతుకు కూడా ఇంకా రెచ్చిపోతున్నావా అని దేవుడు నీ మీద కాండ్రించి ఉమ్మేస్తారు. బాధపడుతున్నావా? దైవజనుడు అనేక చోట్ల చెప్పన్నప్పుడు, దైవజనుడు నీ పాపాన్ని బయటికి చూపిస్తున్నప్పుడు నీ కోపం వచ్చేస్తుందా? రోషం వచ్చేస్తుందా? చచ్చిపోతావు దేవుడి చేతులు. గ్యారంటీ చెప్తున్నా, నీ కోపం రాకూడదు, బాధే రావాలి. ఎన్నిసార్లు చెప్పినా, ఎవరు ముందు చెప్పినా, ఎవరైనా నిన్ను ఒరే నువ్వు ఎవడో మాకు తెలియదారా, అరే ఇప్పుడు పెద్ద నీతి కబుర్లు చెప్తున్నావు కదా, 30 ఏళ్ళ కింద నువ్వేం చేసావని ఎవడైనా సాతాను చేత ప్రేరేపించో చెప్తే, అవును నేను అలాంటి వాడిని, నాకు దేవుని కృప దొరికింది, నేను అలాంటి దాన్నే, నేను నిజం చెప్తున్నా, నేను అలాంటి దాన్నే, కృప దొరికింది అని ఏడుస్తూ ఈ దేవుడు ప్రేమను గుర్తు చేసుకొని ప్రజలకి దేవుణ్ణి పరిచయం చేయాలి. ఏంట్రా అప్పుడు రా, ఇప్పుడు కాదురా, నేను మానేశాను రా, ఇప్పుడు కాదురా, అప్పుడు గురించి ఎందుకు తీసుకొస్తున్నావని గొడవ పెట్టుకోరు. నీలాగా ఎవడు గొడవ పెట్టుకోడు. నీ పాపం తెలిసిన వ్యక్తి ఒకవేళ వచ్చి అడిగితే ఆయన ప్రేమ గుర్తు చేసుకోవాలి. నిజమే కదా, ఇంత చెడిపోయినోడిని, ఇంత చెడిపోయిందని నన్నేంటి ఇంత ప్రేమిస్తున్నాను నా దేవుడు, ఈ లోకమే నన్ను ఇంకా మర్చిపోలేదు కదా, మరి నా దేవుడు ఎలా మర్చిపోయారు? అది గుర్తుకు రావాలా? లేక గొడవలు చేసి క్రైస్తవ్యానికి చెడ్డపేరు తీసుకొస్తావా నువ్వు? ఎలా ఉంది నీ వ్యక్తిత్వం? ఎలా ఉంది నీ ఒప్పుకోలు? ఎలా ఉంది నీ క్షమాపణ అడిగే విధానం? ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ప్రియ దేవుని పిల్లారా, ఇప్పటికీ నాకు ఒకే బాధ, నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి. ఇప్పటికీ నువ్వు ఒప్పుకునేటప్పుడు నీ వైపే చూసుకుని ఒప్పుకుంటావే తప్ప, నా దేవుడు నన్ను బట్టి ఎంత బాధపడ్డారు, నేను అలా చేస్తున్నప్పుడు, తప్పుడు పనులు చేస్తున్నప్పుడు ఎంత దుఃఖపడ్డారు, నా దేవుడు గాయం ఎంత రేపాను అని ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి? ఒక పని అయిపోద్ది. ఒప్పుకుంటే మా దైవజనుడు చెప్పాడు విడుదల వస్తుందని, ఒప్పుకుంటే నాకు ఆశీర్వాదం వస్తుంది. ఇదా ఒప్పుకోలు? పౌలు ఒప్పుకోలు ఒక్కటే సరి అయిన ఒప్పుకోలు. ఈవెన్ శిష్యులు కూడా అంతగా ఒప్పుకోలేదండి. పౌలు ఒక్కడే, నేను ఇంకా నా దేవుణ్ణి బాధ పెట్టాను కాబట్టి, దేవుని సంఘాన్ని బాధపెట్టి, క్రీస్తు నా వల్ల నాకు గుర్తుంది ఇప్పటికీ, నా చెవుల్లో గింగురు మంటుంది అంటున్నాడు పౌలు. ఏంటో తెలుసా? ఏంటి పౌలు, ఏం గింగురు మంటుంది? ఆ రోజు నాతో మాట్లాడారు దేవుడు, సౌలా సౌలా ఏలా నన్ను హింసిస్తున్నా ఉన్నారు నా దేవుడు, నా గుండెల్లో గూడు కట్టుకుంది, అయ్యో ఎంత పని చేశానా, ప్రాణం పెట్టిన దేవుణ్ణి నా హింసించింది, నేను మనుషుల్ని కాదా హింసించింది, అబ్బా ఇప్పుడు ఏదో ఒకటి చేసి నా దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఏదో ఒకటి చేసి నా దేవుణ్ణి నేను నా దేవుడికి ప్రీతికరంగా సేవ చేయాలి. అది అతని తాత్పర్యం. ఈరోజు నీ తాత్పర్యం పేరు సంపాదించుకోవాలి పరిచయం చేసి, వాళ్ళకంటే వీళ్ళకంటే ఎక్కువ పరిచయం చేయాలి, ఎక్కువ పేరు సంపాదించుకోవాలి, అదా నీ తాత్పర్యం, అదా నీ ఉద్దేశం. దేవుడు హృదయమును దాని అంతరింద్రియములను పరిశీలించే దేవుడు అండి. ఏ ఉద్దేశంతో పరిచయం చేస్తున్నావో, ఎలాంటి నువ్వు
ఏ వ్యక్తిత్వంతో చేస్తున్నావు అన్నీ గమనించి దాన్ని బట్టి రిజల్ట్ ఇస్తారు. దేవుని పిల్లారా, పశ్చాత్తాపంతో అయ్యో ఇన్ని జీవితాలని నాశనం చేశాను, ఈరోజు జీవితాలను బాగు చేసే భాగ్యం దొరికింది, అది గుర్తు చేసుకుని పరిచర్య చేస్తున్నావా? మర్చిపోయి గర్వంతో పరిచర్య చేస్తున్నావా? నీ వైపు చూసుకోవద్దు. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నేను ఒక వ్యక్తిని చంప మీద కొడితే గట్టిగా కొట్టింది నేను, కొట్టించుకున్నా ఆయన. దెబ్బ తగిలినోడికి తెలుస్తుంది ఎంత నొప్పి అన్నది. దెబ్బ తగిలినోడు ఏడుస్తాడు, దెబ్బ తగిలినోడికి బాధ కలిగింది మనసుకి. నువ్వు చూడాల్సింది నీ వైపు కాదు, నువ్వు ఒప్పుకోవాల్సింది నేను కొట్టాను కాదు. అది మాత్రమే కాదు, నేను కొడితే మీకెంత నొప్పి కలిగింది, నేను కొట్టడం వల్ల మీ మనసుకి ఎంత గాయమైంది, నేను కొట్టడం వల్ల మీరు ఎంత కన్నీరు గార్చారు, మీకు ఎంత అందరి ముందు కొట్టడం వల్ల మీరు ఎంత అవమానపడ్డారు, అది ఒప్పుకోదు. అంతేగాని వన్ సైడు నీ వరకు చూసేసుకొని ఒక పని అయిపోయిందని దరిద్రపు ఒప్పుకోవద్దు. ప్రీతికరమైన ఒప్పుకోలేంటో తెలుసా? నేను నా దేవుణ్ణి పక్కన పెట్టి విగ్రహారం చేసినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారు. నన్ను కాదని విగ్రహాలను మొక్కిద్దేంటి? ఆయన వైపు చూస్తూ, ఆయన హృదయం వైపు చూస్తూ, ఆయన అంతరంగంలో ఉన్న బాధను చూస్తూ ఒప్పుకునేవాడే నిజమైన ఒప్పుకునేవాడండి. అవునా కాదా? నిన్ను కొట్టాడనుకో ఎవడైనా, నువ్వు వచ్చి నీ దగ్గరకు వచ్చి ఆడు ఎలా ఒప్పుకోవాలని నువ్వు కోరుకుంటావు? నీ మనసు ఏం కోరుకుంటుంది? నా బాధని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒప్పుకోవాలాడు. మన పాపపు కన్నీరు, మనం పశ్చాత్తాపడి కాచిన కన్నీరుని బుడ్డిలో దాచుకుంటారంట పరలోకంలో. ప్రేమ పిచ్చి దేవుడండి. తప్పు చేసిన దానికి ఎవడైనా కాచిన కన్నీరు కాలుతో తొక్కుతారు, లేదా కొడతారు వేసి. కానీ ఎంత ప్రేమ! కీర్తనలు 56 నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. చాలు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడ్డాయి. మన పాపపు ఒప్పుకోల ద్వారా వచ్చిన కన్నీరు బుడ్డిలో దాస్తారంటండి. దేవుని వైపు చూస్తూ, దేవుని బాధను చూస్తూ ఒప్పుకుంటున్నావా, లేతే నీ వైపు చూసుకుంటూ ఒప్పుకుంటున్నావా? ఆయన గాయాన్ని కట్టేలాగా ఒప్పుకుంటున్నావా, గాయాన్ని రేపేలాగా ఒప్పుకుంటున్నావా? నీ ఒప్పుకోలు ఎలా ఉంది? నీ ఇప్పుడు పౌలు ఒప్పుకోల ద్వారా పూర్తిగా దేవుని గాయం కట్టబడిపోయింది. దేవుని గాయం కట్టబడిపోయి ఆనందంతో నాట్యం ఆడుతున్నారు. మరి నీ ఒప్పుకోలు ఎలా ఉంది? నీ ఒప్పుకోల ద్వారా దేవుడికి ఇంకా గాయం పెరుగుతుంది. ఇంకా గాయం మీద గాయం చేస్తూ, గర్వపడుతూ, అహంకారంతో పాత స్థితిని మర్చిపోయి ఏదో పైపైన ఒప్పుకుంటూ, అంతరంగంలోంచి ఒప్పుకోకుండా దైవజనుని ఎదురుస్తూ నువ్వు చేసే భక్తి పరిచర్య దేవుడికి ఇష్టంగా ఉండదండి. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.